రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అంటే ఏంటి? నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నా, లేక మీరు నెట్వర్క్ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యి ఆ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంది అని తెలిసి కూడా మీరు క్యాష్లెస్ అవైల్ చేసుకోకపోతే మీరు రీయింబర్స్మెంట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే సమయంలో హాస్పిటల్లో మీరు అన్ని బిల్ పేమెంట్ చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి అన్ని డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకోండి. అందులో ముఖ్యంగా డిశ్చార్జ్ సమ్మరీ, ఫైనల్ బిల్, పేమెంట్ రిసిప్ట్స్ అండ్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అండ్ ఏదైతే మెడిసిన్స్ ఏదైతే మీరు అవుట్ సైడ్ పర్చేస్ చేసి ఉంటారో దానికి ట్రీటింగ్ డాక్టర్ దగ్గర నుండి ప్రిస్క్రిప్షన్స్ తీసుకోండి. అందులో ముఖ్యంగా హాస్పిటల్ బిల్స్ అన్నింటిలోనూ హాస్పిటల్ సీల్ అండ్ సిగ్నేచర్ ఉండేట్లుగా చూసుకోండి. ఇలా అన్ని డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రీయింబర్స్మెంట్ క్లెయిమ్ ఫామ్ ఫిల్ చేసి మీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన అడ్రస్కి డాక్యుమెంట్స్ అన్నింటినీ కొరియర్ చేయడం కానీ, లేదంటే వారు మీకు ప్రొవైడ్ చేసిన పోర్టల్ యాక్సెస్ తీసుకొని లాగిన్ చేసుకొని మీ క్లెయిమ్ని అందులో సబ్మిట్ చేయండి. సో ఆ క్లెయిమ్ సబ్మిట్ చేసిన 7 వర్కింగ్ డేస్ లోపల మీ క్లెయిమ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ప్రాసెస్ చేస్తుంది. ఆ 7 వర్కింగ్ డేస్లో ఏదైనా క్లెయిమ్ డాక్యుమెంట్స్ మిస్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా మీకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మెయిల్ వస్తుంది. సో ఆ డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీకి కొరియర్ చేయొచ్చు. ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయిపోయినాక కరెక్ట్గా ఉంటే మీ క్లెయిమ్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. యాజ్ పర్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం క్లెయిమ్ ప్రాసెస్ అయిన తర్వాత ఒక 7 వర్కింగ్ డేస్లో మీ పేమెంట్ అనేది మీరు సబ్మిట్ చేసిన బ్యాంక్ అకౌంట్కి పడిపోతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ క్యాష్లెస్ క్లెయిమ్ అనేది మీరు స్ట్రెస్ తీసుకోకుండా చాలా సింపుల్గా క్లెయిమ్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. అండ్ రీయింబర్స్మెంట్ అనేది చాలా టైంతో కూడుకున్న పని. ఎందుకంటే మీరు ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే మళ్ళీ మీరు దాన్ని కొరియర్ చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీకి. సో మీ టైం అనేది ఇక్కడే వెళ్ళిపోతుంది. సో దాన్ని బట్టి మీరు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో మోస్ట్లీ క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేలా చూసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందులోనూ మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేయడం కానీ, క్యాష్లెస్లో కానీ, డిడక్షన్స్లో కానీ, ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇన్సూరెన్స్ సంబంధించి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను.